మనము స్తుతిస్తున్న దేవుడు అద్భుత కార్యాలను చేసే దేవుడు. ఆయన కార్యాలు కనులకు కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచకరము కావు. దీని అర్థం ఏంటంటే, మొన్నటి దినాన సహోదరి మీద 3 శక్తులు ఉన్నాయి. డాక్టర్ ఏమైనా ఎక్స్రేలో చూపించగలడా? స్కానింగ్లో చూపించగలడా? రక్త పరీక్షలో ఇది 3 ఉన్నాయని చెప్పగలడా? కానీ ప్రార్థించే వారికి మాత్రమే ఆయన కార్యాలు అర్థమైతవి, చెప్పగలుగుతారు. ఏ డాక్టరు, ఏ సైన్సు, లోకములో ఉన్న ఏ ప్రజలు చెప్పలేరు. కానీ ఆత్మతో నింపబడి ఆయనను ఆరాధిస్తున్న బిడ్డలకు మాత్రమే ఆయన కార్యాలు అర్థమవుతవి. ఆయన కార్యాలను కనుగొనగలరు. ఆయన కార్యాల యొక్క ముందు సూచనలను వినగలరు. ఆమేన్, హల్లెలూయా. మనందరికి ఒక ఆశ ఉంటుంది, నా జీవితంలో గొప్ప కార్యం కావాలి, నా బ్రతుకులో ఒక అద్భుతము జరగాలి, నా జీవితంలో దేవుడు ఘనమైన మేలు పొందాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ కార్యము జరగాలంటే మనమేం చేయాలి? ఆ కార్యాన్ని మనం పొందుకొని అనుభవించాలంటే మనము ఎలాగుండాలి అనేది దానిని మీద ఫోకస్ చేయం. కానీ దేవుడి కార్యము జరగదాయే, దేవుడి కార్యము చూడమైతివి, ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అప్పుడప్పుడు మనము బుంగమూతేసి అలిగినట్టుగా, మాడిచెక్క మాడినట్టుగా మన ముఖాలు ఉంటూ ఉంటాయి. నేనైతే అలాగే పెడతాను, నువ్వు ఎందుకు చేస్తలేవు అయ్యా అని. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుదాం. యెహోషువ పుస్తకము 3వ అధ్యాయము. యెహోషువ 3వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును. చాలు. సంఘ కాపరి సంఘస్థులతో మాట్లాడుతున్న మాట. ఇంకా మీకు అర్థం కావాలంటే, పాస్టర్ గారు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్న మాట. దేవుడు మీ బ్రతుకుల్లో అద్భుత కార్యాలు చెయ్యాలి అంటే మిమ్ములను మీరు పరిశుద్ధ పరుచుకునుడి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితములో పరిశుద్ధతకై తపన కలిగి, పరిశుద్ధతకై ఆత్మీయ పోరాటాన్ని కొనసాగిస్తామో అప్పుడు మనము అద్భుత కార్యాలను చూడగలము. దేవుడు మన బ్రతుకులో అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మన మధ్యలో అద్భుతము చెయ్యాలంటే మనము పరిశుద్ధ పరుచుకోవాలి. ఇశ్రాయేలుల ప్రజలకు గొప్ప సమస్య అడ్డుగా ఉంది. ఏందా సమస్య అంటే, యోర్దాన్ అనే ఒక నది వాళ్ళకు అడ్డుగా ఉంది. ఆ యోర్దాను నది దాటితేనే వీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణాన్ని కొనసాగించగలరు. అయితే యోర్దానుకున్న చరిత్ర ఏందయ్యా అంటే, యోర్దానులో అడుగు పెట్టి బ్రతికిన వాడు ఒక్కడునూ లేడు. వీళ్ళు ఏ సమయాన అక్కడికి వెళ్ళారో తెలుసా? ఇప్పుడు వరిసేను కోసేటప్పుడు ఎవరైనా నీళ్లు వాడతారా? ఎవ్వరు నీళ్లు వాడరు. అంటే అప్పుడు నీళ్లు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటవి.
ఎక్కువ వరద వస్తూ ఉంటది గనుక ఆ యోర్దానులో కాలు పెట్టి అవతలకెళ్ళి బ్రతికి బట్ట కట్టిన వాడు ఒక్కడునూ లేడు. యోర్దాన్ అంటే మృత సముద్రం అనుకో, మరణం అనుకో. వారి ముందు మరణము నిలిచి ఉన్నది. ఇశ్రాయేలు మరణాన్ని దాటితేనే పాలు తేలు ప్రవహించే దేశమునకు వారు ప్రవేశించగలరు. అప్పుడు యెహోషువ అంటూ ఉన్నాడు, రేపటి దినమున దేవుడు మన మధ్యలో అనగా మీ మధ్యలో అద్భుత కార్యములను చేయబోతూ ఉన్నాడు గనుక మిమ్ములను మీరు పరిశుద్ధ పరుచుకోండి అని చెప్పాడు. యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మోసుకొని వాళ్ళు యోర్దానులోనికి వెళ్తూ ఉంటే వాళ్ళు పరిశుద్ధ పరుచుకోకుండా అలాగనే వారి గుడారాలలో కూర్చుంటే అద్భుతము జరుగుద్దా? చెప్పాలి. జరగదు. నీవు నేను దేవుని దగ్గరికి వచ్చి పెనుగులాడితే దేవుని అద్భుతాన్ని మనము పొందుతాం. దేవునితో పెనుగులాడాలి, దేవునితో ప్రార్థనలో పోరాడాలి. అప్పుడు దేవుని కార్యాన్ని చూస్తాము. గాని మనం ఎక్కడో ఉండి హల్లెలూయా స్తోత్రం అంటే అది కొంతవరకే నీకు ఊరటనిస్తుంది, గాని అద్భుతాన్ని జరిగించదు, అద్భుత కార్యాలు జరగవు. ఆ యొక్క యెహోషువ చెప్పినట్లుగా వారు, వారి యొక్క పిల్లలు, వారు కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధ పరుచుకున్నారు. దేవుని మందసాన్ని యాజకులు మోస్తూ వెళుతూ ఉన్నారు. దానికి చాలా దూరాన వీరు ఉన్నారు. ఎప్పుడైతే యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని భుజాన పెట్టుకొని యోర్దాను నదిలోనికి అరికాలు మోపారో ఆ నీళ్ళన్నీ ఏకరాశిగా మారాయి. ఎర్ర సముద్రమేమో గోడలుగా నిలిచాయి. ఇక్కడనేమో ఏకరాశిగా మారాయి. అదేమో మోషే కాలములో, ఇదేమో యెహోషువ కాలములో. నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి రావాలనే ఒక తపన ఉంది, కానీ మనల్ని మనము సిద్ధపరచుకోవట్లేదు. ఖాళీ కుండ అన్నా బెటరు. ఖాళీ కుండ అయితే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని నింపేస్తాడు. ఎల్తి కుండ కదా, ఎల్తి కుండ ఎత్తుకున్నాడు ఎలా నడుస్తాడు చెప్పండి? కళ్ళు దాగిన కోతిలాగా ఇటు అటు ఇటు అటు ఊగుతో నడుస్తాడు. మనము కూడా దేవుని సన్నిధికి అలా రాకూడదు. నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని నిన్ను నీవు ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ఈరోజు మీకు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఎప్పుడు వెళ్తావు? కలెక్టర్ గారు ఆ క్యాంపస్ లోకి, క్యాంటీన్ లోకి రాకముందు నువ్వు వెళ్ళి అడుగుతుంటావు. అవునంటారా కాదంటారా? కలెక్టర్ వచ్చిన తర్వాత వెళ్తావా? కలెక్టర్ రాకతోలిగానే అక్కడ వెళ్ళి కూర్చుంటావు. ఆ తర్వాత ఆయన కింద పనిచేసే ప్యూను కానీ, ఆయన కింద పనిచేసే ఇంకా సిసి కానీ వాళ్ళు వచ్చిన తర్వాతకి కలెక్టర్ వస్తుంది. మరి మనము కింద పనిచేసే ప్యూన్ వచ్చాడు, కలెక్టర్ కింద పనిచేసే సిసి గారు వచ్చారు, కలెక్టర్ కూడా వచ్చాడు, అప్పుడు మనం వచ్చాం. హల్లెలూయా. అప్పుడు వచ్చాక నీకంటే ముదుగాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తప్ప వెనుకో, నీ లైన్ ఇది కాదని పీనుదయ్యుడు సిసి గారు అనడు, కలెక్టర్ కూడా అనడు. అక్కడున్న ప్రజలే నిన్ను వెనుకకు నెట్టేస్తారు. అంటే నీ ఆశీర్వాదం ఎక్కడికి పోతుంది? ఇంకొకలకు పోతూ ఉంది. నీ దీవెన ఇంకొకరు దాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు. ఎందుకు? మనం ఆలస్యంగా వస్తున్నాము గనుక. తాత ముత్తాతలు చిన్నప్పుడు అనేవారు,
ఆలస్యం అమృతం విషముగా మారుతుందట. కనుక మన ఆశీర్వాదము కూడా అలాగ మారిపోతుంది. ప్రభుకు విలువనిద్దాం, ప్రభు సన్నిధికి విలువనిద్దాం, ప్రభు కార్యాన్ని గౌరవించుదాం, ప్రభు పనుల్లో మనము చేయూతనిద్దాం. అప్పుడు అద్భుతాన్ని నువ్వు నేను చూడగలము. కొంతమంది యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని భుజాన పెట్టుకున్నారు నలుగురు. కొంతమంది యాజకులు ముందల బూరల ఊతో నడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత యెహోషువ నడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొంత దూరాన ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నారు. యాజకుడు ఎప్పుడైతే యోర్దాను నదిలో కాళ్ళు పెట్టాడో, అరికాళ్ళు మోపాడో, నీళ్ళన్నీ రాశిగా మార్చబడ్డాయి. హల్లెలూయా. మనందరికీ వ్యవసాయాలు ఉన్నవి కదా. పంట పండినప్పుడు ఏం చేస్తాం? వడ్లను రాశిగా పోస్తాం. అక్కడ పరిస్థితి కూడా, నీళ్ళ పరిస్థితి కూడా ఏకరాశిగా నిలిచిపోయినది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ సమస్య నీకు ముందుగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు సిద్ధపరుచుకొని, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించినట్లయితే, సంఘముతో కలిసి నీ సమస్యను పంచుకున్నట్లయితే, సంఘము, సేవకుడు అందరూ కలిసి ప్రార్థించటము ద్వారాగా ప్రభు కార్యము చేస్తాడు. నాకు 1 ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలములో కలుపు ఉంది. నేను ఒక్కనే తీస్తే ఎన్ని రోజులు తీస్తాను చెప్పాలి? మీకు తెలుసు కదా, కలుపు గురించి నాకు ఐడియా లేదు కదా. ఒక్కడివి తీస్తే కలుపు, ఈడంగా తీస్తుంటే ఆడంగా పెరిగి వస్తుంది. నీ సమస్య కూడా ఈడంగా తొలగింది అనుకుంటే ఆడంగా వచ్చేస్తుంది. నీ బాధ కూడా పోయిందంటే ఇంకోటి ఎదురు చూస్తూ ఉంది. అందరూ కలిసి 10 మంది, ఒక 20 మంది కలిసి తీస్తే అది ఒక పూటల్లో, ఒక గంటల్లో, ఒక రోజుల్లో ఆ ఎకరం కలుపు అయిపోతుంది. అలాగనే మనమందరము కూడా కలిసి ప్రార్థించినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధ పరుచుకున్నారు. యాజకుని ఎమ్మటి యెహోవా నిబంధన మందసము వెనకాల నడిచారు. యోర్దానును దాటారు. అంటే మరణము నుండి జీవములోనికి వారు దాటించబడి ఉన్నారు. హల్లెలూయా. యోర్దాను నదిలో కాలు పెట్టి బ్రతికిన నరుడే లేడు. కానీ యెహోవా నిబంధన మందసము మోసుకున్న దైవ సేవకులకు యోర్దాను నది సాగిల పడుతూ ఉంది. నమస్కారము చేసి కదలని రాశిగా నిలబడి ఉన్నది. ప్రియులారా, మనమందరము కలిసి ప్రభు కార్యాన్ని తలపెట్టినప్పుడు అద్భుతాలు మన బ్రతుకులో జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వంకలు, ఈ యొక్క సాకులు, ఈ యొక్క కథలు, ఈ యొక్క స్టోరీలు చెప్తారే, వాళ్ళకి అద్భుతాలు జరగవు. చెడ్డు బాం కార్యాలే జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, మన ముందున్న ప్రతిదీ, అది మరణమైన, మృతమైన, సంహార దూతైన, శత్రువు పోరాటమైన, ఈ లోకపు యుగదేవత క్రియలైనా, ఏది అయినా కానీ అందరము కలిసి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందరము కలిసి మనం ఏం చేశాం? 3 రోజుల కూటాలను జరిగించాం. అవునంటారా కాదంటారా? దేవుడు చూడు, మనల్ని అడగకముందు మనం అనుకోవాలి, అస్సలు కలలో కూడా ఊహించలే, వచ్చి ముందలు నిలబడ్డాం. టేకు మామూలు చెక్క కాదురా, టేకుతోటి చేశాం. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యము ప్రియులారా. అందుకనే నీవు నేను కలిసి పని చేయాలని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ మేలు ఉంది,
మనోహరము అంటే అక్కడ దుఃఖం అనేదే ఉండదు, కన్నీరు అనే ఉండదు, వేదన అనేదే ఉండదు, బాధ అనేదే ఉండదు. అక్కడ సంతోషము, సమాధానము, ఆనందము, ఆశీర్వాదము. మనోహరము అంటే అప్పుడప్పుడు కొంతమంది దైవ సేవకులు 3 రోజుల మనోహరమైన ఉపవాసాల పండుగ, 12 రోజుల మనోహరమైన ఉపవాసాల కూడికలను పెడుతూ ఉంటారు. మనోహరం అంటే మనకున్న దరిద్రము తొలగిపోయి ఆశీర్వాదము పొందుకునే కార్యము. మనం 3 రోజులు దేవుని పని చేశాం, కష్టపడ్డాం. కొంతమంది బిడ్డలు అంట్లు తోమారు, కొంతమంది బిడ్డలు చర్చి ఊకారు, కొంతమంది బిడ్డలు వంట చేశారు. ఇక నేనైతే ఇక అన్ని చూసుకుంటా కాలు గాలిన కోతిలాగా తిరుగుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం అనుకోలేదు, మంచి ఒక విలువైన కానుకల పెట్టెను దేవుడు మనకిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందుకనే ప్రభునందు ప్రియులారా, మనము కలిసి దేవుని పని చేయాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక తల్లి ఉంది. ఆ తల్లి యొక్క జీవితము ఒళ్ళు అమ్ముకొని బ్రతికేది. ఆ జీవితం మీద ఆమె విరక్తి కలిగింది, ఆ బ్రతుకు మీద ఆమెకు ఇసుకు పుట్టింది. అనుకుంటుంది తనలో తాను, నేను కూడా అందరిలాగా మంచిగా బ్రతకాలి, పరిశుద్ధముగా జీవించాలి, పవిత్రతలో నేను ఎదగాలి అనుకొని తనకున్న సొమ్మంతటిని కూడబెట్టుకొని ఒక అత్తరు బుడ్డిని తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. దానిని పగలగొట్టి ఆయనకు అభిషేకము చేసి తన కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి తన కురులతో తుడిచి బహుగా పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ఉంది. అక్కడ నాలాంటి పరిచయులు ఉన్నారు, నాలాంటి నీతిమంతులు ఉన్నారు, నాలాంటి ప్రార్థించే బిడ్డలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వాళ్ళంటూ ఉన్నారు, ఈమె ఎవరో ఈయనకు తెలియదా? ఈమె ఏడుస్తుంటే సప్పుడు చేయట్లేదు, ముద్దు పెట్టుకుంటే సప్పుడు చేయట్లేదు, విలువైన అత్తరును పలకొట్టి వ్యర్థం చేసింది, దీనిని అమ్మి బీదలకిస్తే బాగుండు కదా అని వాళ్ళు సనుగుతో ఉన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు ఆమెను తొందర పెట్టొద్దు. చదవండి ఆ మాట, మార్కు సువార్త 12వ అధ్యాయమా, ఒకసారి చూడండి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దొరికిన వారు చక్కగా చదవండి, వచనము చెప్పండి. 14వ అధ్యాయము 8 నుంచి 9 వరకు చదువుదాం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. హల్లెలూయా. ఈ స్త్రీ త్యాగము చేసింది. ఓ పరిశుద్ధులు చేయలేనిది, ఓ నీతిమంతులు చేయలేనిది, శాస్త్రులు పరిచయులు చేయలేని గొప్ప కార్యం ఈ స్త్రీ చేసింది. తనకు కలిగిన దానిని అంతటిని కూడబెట్టుకొని విలువైన అత్తరు బుడ్డిని కొనుక్కొని
యేసయ్యకు అభిషేకము చేసింది. అప్పుడు ఆమె ఘోరమైన పాప జీవితం అంతా కుగుటి వేళ్లతో పెళ్లగించబడి పరిశుద్ధ జీవితాన్ని ప్రభు ప్రసాదించాడు. అంత మాత్రమే కాదు, భూమి ఆకాశములు ఉన్నంత వరకు యేసును గూర్చిన సువార్త ప్రకటించే ప్రతి స్థలములో ఈ స్త్రీని గురించి ప్రకటించబడుతుందని దేవుడు బ్రతికున్న దినాలలో చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆమె పాత రోత జీవితము కడగబడ్డది, తొలగించబడ్డది. పరిశుద్ధ జీవితం ఆమె మనసులో ఎప్పుడైతే తలసుకొని నిశ్చయించుకొని బాధపడుతూ ఉందో, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె జీవితము పరిశుద్ధపరచబడి ఉన్నది, పవిత్రపరచబడ్డది, పరిశుద్ధులతో చేర్చబడ్డది. నీతిమంతుల సభలో చేరి ప్రభుని ఆరాధించుకునే యోగ్యురాలుగా ఆమె దీవించబడ్డది. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక మన జీవితంలో కూడా సిద్ధపడాలి. ఆ స్త్రీ సిద్ధపడింది. తనకున్నదంతా కూడబెట్టుకొని, శక్తి కొలదంతా కూడబెట్టుకొని వచ్చి ఉన్నది. నువ్వు సిద్ధపడకుండా బస్సు కూడా ఎక్కలేవు. నువ్వు సిద్ధపడకుండా పోతే బస్సు వస్తుంది, పోతుంది, వాన్నే కూర్చోవాలి. హల్లెలూయా. నువ్వు సిద్ధపడకుండా హాస్పిటల్కి పోయినా నీకు డాక్టర్ దొరకడు. డాక్టర్ టయానికి నువ్వు సిద్ధపడిపోతే అక్కడ డాక్టర్ని నువ్వు దొరికించుకోగలుగుతావు, ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ స్త్రీ సిద్ధపడ్డది, తన శక్తి కొలది కూడగొట్టుకొని యేసయ్యను అభిషేకము చేసింది. అద్భుత కార్యాన్ని ఆమె బ్రతుకులో పొంది ఉన్నది. మన జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, మేలులు జరగాలంటే సిద్ధపాటు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలనాడు ఇశ్రాయేళ్ల ప్రజలు సిద్ధపడి పరిశుద్ధపరుచుకున్నారు, అద్భుతాన్ని చూశారు. వారి ముందున్న మృత సముద్రం అనే యోర్దానును దాటారు. నీవు నేను బ్రతుకు దినములో ఎప్పుడు మృత్యువు మన వెంటబడుతుందో తెలియదు, ఎప్పుడు సంహారకుడు మనల్ని శోధిస్తాడో తెలియదు, ఎప్పుడు మరణ దూత మనల్ని వెన్ను కాసుకొని ఉంటుందో మనకు తెలియదు. కానీ అది నిన్ను ముట్టకుండా ఉండాలి అంటే, అది నీకు దూరమై పోవాలి అంటే నీవు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధముగా బ్రతకాలి. అప్పుడే నీ ఇల్లు దీవించబడుతుంది, నీవు దీవించబడుతుంది, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుడు నీ బ్రతుకుల్లో నువ్వు తలంచినది ఆయన తప్పకుండా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మనము నిర్లక్ష్యాన్ని తొలగించుకోవాలి, సమయాన్ని వృధా చేసే తలంపు నుండి విడుదల పొందాలి. చేతనైనా చేతనైనా నువ్వు ఎక్కడ కూర్చున్నయ్యా నన్ను కనికరించయ్యా, ఏ పని చేసినయ్యా నీ కాపుదల నీయను, నీ సన్నిధిని తోడుంచయ్యా అనుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళు. విశ్రాంతి దినాన్ని మాత్రము నువ్వు వ్యర్థము చేయొద్దు, అది పరిశుద్ధ దినము. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 1 అధ్యాయము 3వ వాక్యాన్ని చదువు. సారీ బైబిల్ చదివింది. 2వ అధ్యాయము
3 చదువు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఏలయనగా చాలు. ఏం చేశాడండి? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. మరి మనము ఆ పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాం. ఎల్తి కుండలాగా వస్తే అపవిత్రత పరిచినట్టే. హల్లెలూయా. దానిని నీవు సమయస్ఫూర్తిగా, ఇందాక చెప్పాను కదా, కలెక్టర్, సిసి గారు, పియును, ఆ తర్వాత ఇంకా మనం కనుక నీవు నేను ఆ దినాన్ని వ్యర్థము చేయకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానిని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధ పరిచాడు గనుక నీవును కూడా ఆ పరిశుద్ధ దినమును పవిత్రముగా ఆచరించాలి. అప్పుడే ఆశీర్వాదము నీపైకి, నీ పిల్లలపైకి, నీ కుటుంబము పైకి దిగి వస్తుంది. హల్లెలూయా. దానిని మనము వ్యర్థము చేసినట్లయితే ఏమీ రాదట. పరిశుద్ధ దినాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అప్పుడే దేవుని దీవెనను చూడగలుగుతారు. ఆశీర్వదించిన అనే ఆ వచనము, వాగ్దానము నీ బ్రతుకులో, నా బ్రతుకులో నెరవేరుతుంది. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవుని సన్నిధికి క్రమంగా రావాలి. నీ పరిశుద్ధ దినాన్ని దేవునికి అప్పగించిన తర్వాతకి నువ్వే పనైనా చేసుకో, ఎంత పనైనా చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. విశ్రాంతి దినము రోజు ఆయన ఖచ్చితంగా ఇక్కడ అల్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దసరా పండుగ ఎంతమంది చేశారు? నేనేమనుకోలే. హల్లెలూయా. సరే, పోనీ మటనో చికెనో తెచ్చుకున్నారా? తెచ్చుకున్నారు కదా, సంతోషం, వెరీ గుడ్. ఆ రోజున నీ కొడుకో, నీ కూతురో వచ్చి ఒక్క ముద్ద తింటే బాగు అని అనిపించిందా, అనిపించలేదా? దూరంగా ఉన్నాడు. అయ్యో, ఈరోజు వాడు వచ్చి ఒక ముద్ద తింటే బాగుండు అని మన మనస్సు లోపల కొట్టులాడుకుంటుంది. ఎందుకు? అది ప్రేమ, కన్న ప్రేమ. యేసయ్య కూడా నిన్ను కన్నాడు, తన రక్తమును కార్చి కొన్నాడు గనుక విశ్రాంతి దినమున నీవు ఇక్కడ ఉంటే ఆయన నిన్ను చూసి ఆనందించి, ఆశీర్వదించి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి దీవించాలనే ఒక తపన ఆయనకున్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన రోజు. నీ ఆశీర్వాదాన్ని నువ్వే చినిగిపోయిన జోబులు వేసుకున్నప్పుడు వేసుకుంటున్నావు కనుక విశ్రాంతి దినాన్ని ఆచరించండి, ప్రార్థించండి, పరిశుద్ధ జీవితానికై తపన పడండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను ఉన్నతమైన శిఖరము వలె హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన కృపతో నింపి వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఆదివారం నాడు ఎంత పనున్నా దాన్ని పక్కన పెట్టు, ఎంత విలువైన పనైనా పక్కన పెట్టు. దేవునికి మంచి సమయాన్ని ఇచ్చి మొదటి స్థానం. మనం ఇచ్చే దశంభాగాలు ఉంటాయి కదా, మళ్ళీ అక్కడికి రావాల్సి వచ్చింది. మొదటిది అనేసి స్తోత్రం. ఈ యొక్క
సుమారు ఒక 500 అనుకుందాం. ఈ 500 నాకు వచ్చినాయి, కష్టపడ్డాను. ఇందులో నుంచి నేను 50 రూపాయలు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకుంటే ఏం చేస్తున్నానంటే, మీకు విశ్రాంతి దినాన్ని ఎలా వ్యర్థం చేస్తారో అర్థం కావడం చెప్తున్నాను. ఇందులో నుంచి 200 ఖర్చు పెట్టాను. 200 ఖర్చు పెట్టిన తర్వాత అప్పుడు తీస్తున్నాను 50. ఇంకా మీకు అర్థం కావాలంటే నిండుకుండా అండం ఉంచాం. మనం వెనకటికి వెళ్దాం, ప్రాచీన స్వభావానికి వెళ్దాం. అక్కడ మనం ఏం చేసేవారు, దేవునికి పెట్టేవారు నిండుకున్నాను. అవునా? ప్రభుని నమ్ముకోక ముందు ముచ్చట నేను చెప్పేది. పెట్టాం, అప్పుడు మనం తిన్నాం. సరే అల్లదే ఫస్ట్ వండిన తర్వాత మనం దీన్ని పెడతామా? అన్నిలో అయితే పెట్టరు. వండిన తర్వాత అది దేవుడికి పెట్టిన తర్వాత వాళ్ళు తింటారు. వాళ్ళు తిన్నదైతే అస్సలే పెట్టరు, మరలా వంతరు అన్నారు, ఇంకా వంతరు. మనము కూడా ఆయనకి ఇచ్చే సమయాన్ని సగము నీ పనుల్లో వ్యర్థం చేసి సగం ఇక్కడికి తీసుకొస్తే ఏమైతుందంటే అది ఎంగిలైతుంది, బైబిల్ భాషలో అపవిత్రమవుతుంది. అందుకనే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి, పవిత్రపరుచుకోండి. పరిశుద్ధ దినము, దేవుడు ఆశీర్వదించిన దినము. మన కష్టాజీతములో కూడా సగం ఖర్చు పెట్టిన తర్వాత దశభాగం తీసినా కూడా అది ఎంగిలైనట్టే. నీకు వచ్చిందా 500? అందులో నుంచి 50 తీసి పక్కనే ఆదివారం నాడ రొట్టె కార్యక్రమం నాడ తెచ్చి దేవునికి ఇచ్చి, అయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నీవిచ్చిన బలముతో, నీవిచ్చిన కష్టము, నీవిచ్చిన రెక్కలతో, నీవిచ్చిన ఆరోగ్యంతో కష్టపడిన దాంట్లో కొంత నీకు క్రైస్తవుడిగా ఆ నియమాన్ని నేను పాటించాలి కనుక 10వ భాగాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా. నన్ను శోధించమని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి, నీకిచ్చి నిన్ను నేను శోధిస్తున్నాను. నీవు నన్ను ఆశీర్వదించు అంటే అప్పుడు దేవుడు తన హస్తమును చాపి దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనము ప్రభు యొక్క కార్యాన్ని చేసేటప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మనం ఏం చేయాలంటే నిండు మనస్సుతో ఆరాధించాలి. ఇందాక అమ్మగారు పాట పాడింది కదా, నా పూర్ణ మనస్సుతో ఆరాధిస్తాను, పూర్ణ బలముతో ప్రేమించడం అంటే మంచిది, సేవించడం అంటే కాదు. హల్లెలూయా. సేవించడం, నీళ్లు తాగటాన్ని సేవించడం, ప్రేమించడం అంటే మంచిది. హల్లెలూయా. పూర్ణ బలముతో మనం ఏం చేస్తాం, మన కడుపును పెట్టిన బిడ్డల్ని కౌగిలించుకుంటాం. ఒకవేళ 2-3 సంవత్సరాలు ఎక్కడో చదువుతున్నారు, ఇంటికి వచ్చారనుకో, మనం ఏం చేస్తాం, ఎప్పుడొచ్చిన నాన్న అని బలము కొలది కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాం. అలాగనే మనము కూడా దేవుడి విషయంలో ప్రతిదీ పూర్ణముగా చేయాలి, సంపూర్తిగా చేయాలి, నిండు మనస్సుతో చేయాలి, నిండు హృదయముతో చేయాలి, నిండు ఆత్మతో ఆరాధించాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరముగా మార్చును గాక. ఆమేన్. విన్న మిమ్మలను దేవుడు బలపరుచును గాక.